ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల బహిరంగ వేలం విజయవంతంగా నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీమతి కె అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో మొత్తం 18 వాహనాలను విక్రయానికి ఉంచగా వాటిలో 17 వాహనాలు కొనుగోలుదారులను దక్కించుకున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర కంటే గణనీయంగా అధిక మొత్తంలో ఆదాయం రావడం విశేషం. జీఎస్టీతో కలిపి మొత్తం 2,35,056 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయగా ఒక వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం. పలు మండలాలలో సారా కేసులో సీజ్ చేయబడిన 18 వాహనాలకు వేలం నిర్వహించడం జరిగింది. ఈ వేలంలో 17 వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది. గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర 1,36,000 రూపాయలు కాగా జీఎస్టీతో కలుపుకొని 2,35,050 రూపాయలు ఆదాయం లభించింది. ఈ ఆదాయాన్ని గవర్నమెంట్ ఖాతాలో జమ చేయడం జరిగింది.